ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మల్లాది కథారచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి కాబోలు. వేటూరి పాటల రచయిత వేటూరి. బాలు పి సుశీల, ఎస్పి శైలజ ప్లేబ్యాక్ సింగర్. తార డాన్స్ డైరెక్టర్. రాజు అమ్మో ఫైట్. యువి పాణి కో డైరెక్టర్. గౌతమ్ రాజు ఎడిటర్. లోక్ సింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. చక్రవర్తి సంగీత దర్శకుడు. భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మాత. జంశాల రచయిత దర్శకుడు. ఇలా తినే పేర్లు రాయడే, నాకేదో మెసేజ్ ఉండే ఉంటుంది, కోడ్ వాడతాను. మల్లాది వేటూరి జంశాల రా 20 జూన్. రాజు వీధి శీల భాగౌతం ఎస్పీని పిలు. అమ్మ గురూజీ గొప్ప బుర్రేనిది. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురించి. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు కోటు నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్ గా పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలని. పర్వాలేదు. కమాన్. అన్ని ఏర్పాట్లు చేసావు. మా మాట వింటే నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు.
పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనే పాండు. ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఎంతగానే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి? రండి. గురూజీ, ఆ, వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. ఆ, నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. Come on. No, don't move. Keep standing. No. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. డబ్బు నేను సాయంత్రం మీ షాప్కి వచ్చి తీసుకుంటానులే. సత్యం, డాక్టర్ గారు నాన్నగారు వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. ఏమిటా మందులు? Good morning, sir. అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు, అందుకని నేనే బయట పారేస్తున్నాను. అలాగా, ఎక్స్పైర్ అయిన మందులు విషంతో సమానం, దూరంగా పారే. అవునమ్మా, డాక్టర్ గారు ఇక్కడ? వెల్ చూడమ్మా, నీ పేరేంటన్నావు? నిశ్చల. అవును డాక్టర్ గారు. మీ ఎదురింటి వాడికి పర్మనెంట్ తలనొప్పి అన్నావు కదా, ఒక మంచి రోట్లో తలపెట్టి 2 బలాచులకి 2 రోకళ్ళు ఇచ్చి పచ్చడి చేసామని చెప్పి తలపచ్చడి తయారవగానే తలనొప్పిపోతుంది. ఇక మీ ఎదురింటి ఐఎమ్ సారీ కానీ అమ్మా, ఎదురింటి ఆయనకి ఒక్క కన్ను కనిపించదు, రెండో కన్ను కూడా పీకేయించుకుంటే పీడ వదిలిపోతుంది, అంతే కదా? నిద్రపోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూత పడదు నాన్న. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే, రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది. ఆ సంగతి నాకు తెలియదా చెప్పు. లేకపోతే తనలా ఎప్పుడు ముంగిలా ఉండాలా చెప్పండి అంకుల్. ఏబ్బే, అలా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా. చూడమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను. నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ అయింది కదా, తీసుకెళ్దామని వచ్చాను. వెళదామా? నువ్వు రవి మా ఇంట్లో భోంచొద్దు గాని. అవునమ్మా, రా. నేనా? నేను ఇంకా 20 టెలిఫోన్లకి తలంటిపోయాను అంకుల్. యారా 7 హిల్స్, ఇది 6వ రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకరే. కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1 పర్సన్ చావ హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది పట్టు. అది నా హైరోస్కోప్ సార్, జాతకం. చిక్కమగళూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకి వెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేయి. సరే సార్. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. కబుర్లు మాని వెళ్ళి పని చూసుకోవయ్యా. అలాగే సార్. ఈవేళ ఉదయం హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడమ్మా. ఏమని? వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నట్ట. నాన్న, మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరగదని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నా ఆశ నాదమ్మా. కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనేది ప్రతి తండ్రి కోరుకునే కనీసపు కోరికమ్మా. ఆ కోరిక మీకు తీరకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించు నాన్న. ఇంకో మగాన్ని నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోలేను.
అమ్మా నా మాట వినమ్మా. ప్లీజ్ నాన్న, మరిన్నిసార్లు మీ మనసు నొప్పించే అవసరం నాకు కలిగించకండి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పాండు, బాగుంది. అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేనెంతో గర్విస్తున్నాను. అదనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే, నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి. వెళ్ళి పని చూసుకో. అక్కడ కుర్చీ లేదు సార్. లేదా అది షార్ప్నెస్ అంటే అదనమాట. వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. హలో హలో సార్, కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అనుక గురూజీ. వేసవికాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. గణపతి, ఇలా రామా, రా రా, ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండలు గొనుగులాడితే ఇంతింతే ఉన్నాయి. ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు, పిల్లి కోతలోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున్న 7ంటికి లేస్తానా, 7:30కి భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9ంటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో ఇవ్వండి. ఏంతనే కదా చూడాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో ఓ 1,00,000 రూపాయలు కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువన్నా నాకొద్దు, 1,00,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి. ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి, అయిపోయింది గురూజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై, కై కల్లు కై కక్క కడో, కతే కలు కసు కకో. కా ఏమిటిది కా భాష? ఆ భాషలో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. అదే లేదు. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను. ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే. అబ్బే అదే లేదండి, జస్ట్ లైక్ దట్. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. ఎవడో జోల్ గారు, ఒక్క నిమిషం. ఆగిపోతే పనిలో ఉన్నారనుకున్నాను. వాడి పని పూర్తి చేసి వచ్చానండి. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, చాలా మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను. చూడండి, నేను రోజు 20 చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను. అందరికీ నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరియర్తో తలగొక్కటం నాకు ఇష్టం ఉండదు. సరే, మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి, నేనే కనుక్కుంటాను. ఇంపాసిబుల్. ఏమండోయ్, నాకు సాధ్యం కాని విషయం అంటే ఏం లేదండి. పందెం కడతారా? పందెం. సరే, ఈ వేళ నుంచి 3 రోజుల లోపు మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. బెట్? చూద్దాం. సరే, నేను ఓడిపోతే మీకు 100 టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను. మీరు ఓడిపోతే నాకు 100 చిరునవ్వులు ఇవ్వండి, చిరంజీవిని అయిపోతాను. ఓకే 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 సైలెన్స్ సైలెన్స్. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. రైట్, చూడండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది. ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి 2-3 రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి. ఓకే, తీసుకోండి. 1 by 1 జాగ్రత్త, అందరూ తీసుకోండి. మీరు క్లాస్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పండ్రా పండ్రా, వెళ్ళిపోండి, చదువుకోండి. ఇంకా రేయ్, చదువు మానేసి కాదు, ఆటాడే టైంలో మీరు ఈ వేటాడాలి. మీరా? అయ్యో, ఇలా పడిపోయారేంటి?
పడిపోవడమా? ఎవరనండి, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు మనం అది చాలా దూరం నుంచి అడిచి వస్తుంటాం కదా. జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు. మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే. అది అందులో ఇక్కడ గుమ్మం అది చాలా వెడల్పుగా బాగుంది. ఇల్లు కూడా. మా ఇల్లు ఎలా తెలుసుకున్నారు? ఏమండి, ఇలాంటివన్నీ మీరు అడగకూడదు. మన పందెంలో నేను గెలిచాను. చూడండి, నా మాటకో నా చేష్టకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా ఓ చిన్న నవ్వు నవ్వండి ప్లీజ్. సుహాసిని, సుమధుర హాసిని. అయ్యో, మా నాన్న వింటున్నాడు. ఏమండి, రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడి. ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన సార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నేను రేపు ఆఫీస్కి మీకోసమే వస్తాను. నేను ఇక్కడి నుంచి విజేతగా వెళుతున్నాను. అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మర్పు. దారిటండి. అదే నాకేం తెలియదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అదే అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.
డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్, మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? ఆ, హత్య ఎప్పుడు? ఎవరిని? ఆహా, నేను వెంటనే బయలు వచ్చేస్తాను. బాస్ ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరీ ఇంత మొద్దు కొట్టుడు పని కాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. దా, ఇస్తా. మనతో పెట్టుకోకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.